హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీ సప్లిమెంటరీలో గ్యారెంటీగా రాబోవు 16 సమ్స్ అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామమ్మా. ఆల్రెడీ మీకు పబ్లిక్లో ఈ 16 సమ్స్ వస్తాయని చెప్పాను. గ్యారెంటీగా అవే 16 సమ్స్ అవే రావడం జరిగింది. గమనించాలి, 16 సమ్స్ అంటే డైరెక్ట్గా రావు, మోడల్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించి ఈ 16 మోడల్స్ మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 16 అయితే వస్తాయి. 2 or 3 మిస్ అయినా మిగతావైనా గ్యారెంటీగా వస్తాయి. 8 మార్క్స్ ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్లో 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఏవి మిస్ కావు. ఈ పీడిఎఫ్ కూడా మీకు ఫ్రీగా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి, చూసుకోవచ్చు. కాకపోతే క్వశ్చన్స్ ఎలా ఇస్తాడనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వినండి క్లియర్గా. ఇక్కడ మీకు 33 క్వశ్చన్ అంటే గ్రాఫ్ అమ్మ, ఇవే నెంబర్స్ ఇవ్వాలని రూల్ లేదు. ఒక గ్రాఫ్ ఇస్తాడు, ఆ గ్రాఫ్ అయితే మీరు చూసుకోండి. గ్రాఫ్లో మీకు అద్భుతంగా గ్రాఫ్ అనేది నేను చెప్పడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా ఇస్తాను, చూసుకోండి. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ మీను మీడియన్ మోడ్ సమ్ అమ్మ, మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ సమ్ వస్తుంది. అవి జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ అవి మిస్ అయితే XY సమ్ము, F సమ్ము, ఇండైరెక్ట్ సమ్స్ అమ్మ ఇవి ఉంటాయి. కానీ మెయిన్ మీను మీడియన్ మోడ్. అలాగే మీకు మీను మీడియన్ మోడ్ సమ్ కూడా ఛానల్లో డీటెయిల్డ్గా పెట్టాను, ఒకసారి అది చూసుకోండి. ఇది క్వశ్చన్ నెంబర్ 32. అంటే క్వశ్చన్ నెంబర్స్ మారే ఛాన్స్ ఉంది మీకు. ఇదే క్వశ్చన్లో ఇవ్వాలని రూల్ లేదు, బట్ ఈ క్వశ్చన్ ఇస్తాడు. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ కార్డ్స్కి సంబంధించి సమ్ కానీ, లేదా డైస్కి సంబంధించిన సమ్ కానీ, లేదా ఏ బాక్స్ కంటైన్ 100 డిస్క్స్ అని ఉంటుంది దీనికి కానీ, ఇది లేకపోతే గేమ్కి సంబంధించిన సమ్ కానీ ఉంటుంది. అవి జాగ్రత్తగా మీరైతే చూసుకోండి. ఇలా ప్రతిదీ మోడల్ అయితే మీరు చూసుకోవాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 30 క్రింద మీకు కోఆర్డినేట్ జామెట్రీ నుండి ట్రైసెక్షన్ పాయింట్ అని అడగవచ్చు, లేదా ఇగోండి ఇండైరెక్ట్ సమ్ ఇదేనా ఉంది, లేదా ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ ఇట్స్ వెర్టిసెస్ ఆర్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. అలాగే లేదా సో దట్ ద పాయింట్స్ ఆఫ్ వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ అని ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉందమ్మా. అంటే ఈ రెండు ఒకటేనమ్మా, ట్రైసెక్షన్ అన్నా ఇదన్నా ఒకటే. అలాగే స్క్వేర్ అని చూపించమన్నా, ప్యారలగ్రామ్ అని చూపించమన్నా ఏదైనా ఇంతే. అలాగే క్వశ్చన్ నెంబర్ 29 గ్యారంటీగా మీకు ఇర్రేషనల్ అని చూపించడం. √2 కానీ, √3, √5, √7లో ఏదైనా రావచ్చు. ఒక √2 మీకు వచ్చిందంటే మిగతావన్నీ కూడా చేయొచ్చు. √2 సమ్ అనేది డీటెయిల్డ్గా చెప్పి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడైతే చూడండి. అలాగే ఒకవేళ ఈ మోడల్ మిస్ అయితే ఈ మోడల్ వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఈ మోడలే ఇస్తున్నాడమ్మా ఎక్కువగా, ఎందుకంటే మనకి పబ్లిక్లో ఇదే ఇచ్చాడు, ప్రీ ఫైనల్లో ఇదే ఇచ్చాడు. కాబట్టి ఇదే చూసుకోండి. వీలైతే ఇది కూడా చూడండి. ఒకవేళ పొరపాటున సప్లిమెంటరీలో ఈ క్వశ్చన్ ఇస్తే ఇబ్బంది పడిపోతాం. ఎందుకు అంటే ఈ చాప్టర్లో ఉండేవి మనకి 2 క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్. ఈ మోడల్ ఒకటి, ఈ మోడల్ ఒకటి, కాబట్టి రెండు చూసుకోండి. అది క్వశ్చన్ నెంబర్ 29 అమ్మ. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 28 పక్కాగా ఇదే క్వశ్చన్ వస్తుంది. ఈ ఇలా గ్రాఫ్ ఇస్తాడు, క్వశ్చన్స్ అవి జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత 24లో మ్యాక్సిమం అంటే మన పబ్లిక్లో ఈ క్వశ్చన్ ఇవ్వలేదమ్మా, ఇది ఇవ్వలేదు. ఇక్కడ ఉండేవి మీకు ఓన్లీ 2 మోడల్స్ ఉన్నాయి. కాబట్టి సప్లిమెంటరీలో గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ చూసుకోండి. ఇందులో 3 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, ఈ 3 క్వశ్చన్స్లో ఒకటి క్వశ్చన్ గ్యారంటీగా 4 మార్క్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పబ్లిక్లో ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మీకు ఖచ్చితంగా ఇది ఫార్ములా ఏదో ఒకటి 1 2 3 4 5. అలాగే క్వశ్చన్ నెంబర్ 21 కింద మీకు డైస్తో సమ్ ఇచ్చాను. ఇక్కడ డైస్ రావచ్చు, కార్డ్స్ రావచ్చు, అంటే ప్రాబబిలిటీ నుండి సమ్ అమ్మ. అలాగే 19 డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ అని చెప్పేసి మీకు డయాగ్రామ్స్ ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉందో చూసుకోండి. అలాగే మనకి ఫైనల్ టచ్ మెటీరియల్ అందుబాటులో ఉందమ్మా. కేవలం 70 రూపీస్ మీరు పే చేస్తే పాస్ మెటీరియల్ 70 రూపీస్ పే చేసినట్లయితే మీకు పాస్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15th క్వశ్చన్ ఈ విధంగా చెక్ వెదర్ ద క్వాలిటీ, ఇది కూడా 100% క్వశ్చన్ వస్తుంది. అలాగే ఈ క్వశ్చన్ ఒకటి మిస్ అయిందమ్మా మన పబ్లిక్లో, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ 0 సార్ అని చెప్పేసి ఇస్తాడు. ఈసారి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వడానికి అయితే ఎక్కువ స్కోప్ అయితే ఉంది. అలాగే 13th క్వశ్చన్ అనేది వాల్యూమ్ కానీ, లాటరల్ సర్ఫేస్ కానీ, టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ కనుక్కోమన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత డ్రా ద డయాగ్రామ్, ఇక్కడ కూడా డయాగ్రామ్ డ్రా చేయమని ఇస్తాడు, మొన్న కూడా ఇచ్చాడు. డైరెక్ట్గా ఇది ఇవ్వడు, సేమ్ మోడల్ అమ్మ. అలాగే ఇది కూడా డయాగ్రామ్ కానీ లేదా H వాల్యూ కనుక్కోవడం కానీ ఇస్తాడు మీకు స్ట్రైట్. ఎందులోనే ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో టోటల్గా ఈ 16 క్వశ్చన్స్కి 16 క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది. బట్ 1-2 మిస్ అయితే మిస్ అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ 8 మార్క్స్ సమ్స్ కానీ 4 మార్క్స్ సమ్స్ కానీ మిస్ కావు. 4 మార్క్స్ మిస్ అయితే 1 మిస్ అవుతుంది. కాబట్టి మీరు కేవలం 8 మార్క్స్ చేసుకున్నా పాస్ అయిపోవచ్చు. కాబట్టి మీరు మన యాప్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే అవి అయితే చూసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అయితే ముందుకు వస్తాను. అందరికీ బాయ్.